చేస్తుంది ఈ వేదికపై. పూల కారు అంటే పూలతో తయారు చేసిన కారు నడుస్తున్న ఒక అద్భుతమైన బతుకమ్మ మన కళ్ళ ముందు కదలి వెళ్తోంది. ఈ పూల కారు వెనకే పూల కారు జిహెచ్ఎంసీ వారి కారు కన్నా ముందు జాగృతి అనే స్వచ్ఛంద సంస్థ తయారు చేసినటువంటి శకటం తెలంగాణ ప్రజల హృదయాల్ని జాగృతం చేసేందుకు దోహదం చేసిన ఒక కీలకమైన తెలంగాణ జాగృతి వారి వాహనం కూడా ఉంది ఇందులో. ఆ వెనకే పూలకారు. ఈ పూలకారు, అలంకృత శకటాలు ఇవన్నీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి మనసులో మెరిసిన ఆలోచనలకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక వికాస శాఖ ఇంకా ఇతర ప్రభుత్వ విభాగాలు జిహెచ్ఎంసి R&B ఎలక్ట్రిసిటీ 1 కాదు 2 కాదు 20 విభాగాలు రేయింబౌళ్ళు కష్టపడి ఈ పండుగను సాక్షాత్కరింపజేసే ఈ వివరాల్ని రాళ్లబండి కవితా ప్రసాద్ గారు అందిస్తారు. జిహెచ్ఎంసి ప్రత్యేకించి ఒక పూల కారు తయారు చేసింది. మీరు చూస్తున్న కారు దానంతట అదే నడిచి వస్తుంది. తన చుట్టూ తాను తిరుగుతూ దానంతట తాను తిరుగుతూ కారు వస్తుంది. దానికంటే ముందే హంసవాహనంలో ఓ ప్రత్యేకమైనటువంటిది ఎక్సైజ్ మినిస్టర్ గారు ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైనటువంటి హంసం తయారు చేశారు. ఈ జిహెచ్ఎంసి కారు సుధా కార్ అంటారు. దాని లోపల ఒక ఇంజన్ ఉంటుంది. ఆ ఇంజన్ తిప్పుతూ ఉంటే అది తిరుగుతూ ఉంటుంది. లోపల మనుషులు ఎవరు ఉండరు. సహజంగా దానంతట అదే వెళ్ళిపోతున్నటువంటి పూల కారు. పూల కారు అంటే